హాయ్ గైస్, మనకి సి షాప్లో కంటిన్యూ కీవర్డ్, బ్రేక్ కీవర్డ్, అలానే గో టు కీవర్డ్ అండ్ రిటర్న్ కీవర్డ్. సో ఈ జనరల్గా మనం మెథడ్లో స్టేట్మెంట్స్లో యూజ్ చేసే కీవర్డ్స్ అనమాట ఇవి. సో ఒక్కొక్కటి ఒక్కోలాగా పనిచేస్తుంది గైస్. సో ఈ వీడియోలో అది ఏది ఎలా పనిచేస్తుంది అనేది మనం చూద్దాం గైస్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి బ్రేక్ కీవర్డ్ దేనికి ఉపయోగపడుతుందంటే ఒక లూప్ నుంచి బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇది లూప్ని బ్రేక్ చేయడానికి అనమాట. సో ఇది ఓన్లీ స్పెసిఫిక్గా లూప్స్ కోసం క్రియేట్ చేయబడింది. అలానే కంటిన్యూ కీవర్డ్ కూడా లూప్స్ కోసం క్రియేట్ చేయబడింది. బ్రేక్ ఏంటంటే ఇట్ విల్ బి కమ్ అవుట్ ఆఫ్ ది లూప్ అనమాట. సో దీన్ని మనం ఫర్ లూప్, ఫర్ ఈచ్, వైలు, డూ వైలు అనేది అడిషనల్గా మనం స్విచ్ కేసులో కూడా బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడతాం. సో వితౌట్ బ్రేక్ స్టేట్మెంట్ స్విచ్ కేసులో మనకి ఎర్రర్ అనేది వస్తుంది, అంటే కంపైల్ టైం ఎర్రర్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ కంటిన్యూ కీవర్డ్ చూసినట్టయితే కంటిన్యూ కీవర్డ్ ఆల్సో ప్రైమర్లీ డిజైన్ ఫర్ ది లూప్స్ అనమాట. సో దీన్ని కూడా మనం వైల్లో వాడవచ్చు, డూ వైల్ వాడవచ్చు, అలానే ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్లో కూడా వాడవచ్చు అనమాట. సో ఇది దేనికంటే సో కరెంట్ ఇటరేషన్లో ఉన్న డేటా అది ఎర్రర్ ప్రోన్ డేటా కానీ లేదా అంటే అన్వాంటెడ్ డేటా కానీ అనుకోండి, దాన్ని ఇగ్నోర్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళడానికి మనకి కంటిన్యూ కీవర్డ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అలాగే గో టు కీవర్డ్ ఉందనుకోండి. గో టు కీవర్డ్ అంటే ఇది లేబుల్డ్ స్టేట్మెంట్. సో ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి జంప్ అవ్వడానికి సో ఈ గో టు కీవర్డ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అలాగే రిటర్న్ కీవర్డ్ ఏంటంటే కంప్లీట్గా మెథడ్ నుంచి బయటికి రావడానికి, ఆ మెథడ్ని ఎండ్ చేయడానికి ఉపయోగపడేది అనమాట. సో ఇది మనకి డేటాను కూడా రిటర్న్ చేస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ ఒక పిక్చర్ అయితే ఉంది కదా. సో ఈ పిక్చర్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకి మెయిన్ మెథడ్లో నేను ఈ ప్రాసెస్ డేటా అనే మెథడ్ని అయితే కాల్ చేస్తున్నాను. సో ప్రాసెస్ మెథడ్ డేటా ఎక్కడ ఉంది కదా. సో ఇందులో నేను ఒక 10 ఇటరేషన్స్ చేస్తున్నాను. ఈ 10 ఇటరేషన్స్లో మనకి కంటిన్యూ కీవర్డ్, బ్రేక్ కీవర్డ్, గో టు కీవర్డ్, అలానే రిటర్న్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కండిషన్ మీద పెట్టాను అనమాట. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే సపోజ్ మనకి i = 3 అనుకోండి. సో మనకి 3 ఇటరేషన్ జరిగి i అనేది వాల్యూ 3 అని అనుకోండి. ఇక్కడ కంటిన్యూ కీవర్డ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో కంటిన్యూ కీవర్డ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్గా నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళొద్దు. i అనేది ఇంక్రిమెంట్ చేసుకొని నెక్స్ట్ ఇటరేషన్కి వస్తుంది అనమాట. సో i 4 అవుతుంది, రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో కరెంట్లీ నేను ఇక్కడ స్టేట్మెంట్స్ ఏం పెట్టలేదు, ఓన్లీ ఆ కీవర్డ్కి సంబంధించిన కండిషన్స్ మాత్రమే పెట్టానమాట. అంటే ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ 4 ఉన్నప్పుడు మాత్రం లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 ఉన్నప్పుడు ఏంటంటే ఇది కంటిన్యూ కీవర్డ్ నుంచి డైరెక్ట్గా నెక్స్ట్ ఇంక్రిమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే i = 5 అయినప్పుడు ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా ఈ లూప్ నుంచే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ లూప్ యాడ్ ఉంది, సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎడదాకా ఉంది. సో ఈ బ్రేక్ కీవర్డ్ ఏం చేస్తా అంటే i = 5 అయినప్పుడు డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి మనకి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమవుతున్నాయో, లూప్ బయట ఏమవుతున్నాయో స్టేట్మెంట్స్ అవి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత ఈ గో టు స్టేట్మెంట్ ఏదైతే ఉంది కదా, గో టు స్టేట్మెంట్లో ఏంటంటే మనం ఒక లేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇది యూజర్ డిఫైన్డ్. సో మీకు కావాల్సిన లేబుల్ని మీరు ఇచ్చుకోవచ్చు. ఈ లేబుల్ ఏం చేస్తుందంటే సో ఈ లేబుల్ ఎక్కడైతే ఈ లేబుల్ మనం పెట్టామో ఆ లేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఆ లేబుల్లో ఉన్న స్టేట్మెంట్స్ దాని తర్వాత స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో ఈ గో టు కీవర్డ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుద్ది. అలాగే రిటర్న్ కీవర్డ్ ఏదైతే ఉందో ఈ రిటర్న్ కీవర్డ్ అనేది డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడైతే మెథడ్ కాల్ చేసినామో ఆ స్టేట్మెంట్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్గా మెథడ్ని ఎండ్ చేయడానికి ఉపయోగపడే కీవర్డ్ ఇది. సో ఈ కంటిన్యూ కీవర్డ్ గురించి, బ్రేక్ కీవర్డ్ గురించి కూడా నేను డీటెయిల్డ్ సపరేట్ వీడియోస్ అయితే క్రియేట్ చేశాను. సో అందులో చూసినట్టయితే కంటిన్యూ కీవర్డ్ మనం ఏ టైంలో ఉపయోగపడతాం అనేది యూజ్ కేసెస్ అయితే నేను ప్రొవైడ్ చేశాను గైస్. అలాగే బ్రేక్ కీవర్డ్ మనం స్విచ్ కేసెస్లో కూడా యూజ్ చేస్తాం. అలాగే గో టు కీవర్డ్ ఏదైతే ఉందో గో టు కీవర్డ్ మనకి స్విచ్ కేసులో మన వాల్యూ ఏదైతే పాస్ చేసామో ఆ వాల్యూని బట్టి ఏదైనా ఒక కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి మనం పాస్ చేసిన ఆ కేసు, సపోజ్ మనం పాస్ చేసిన వాల్యూ స్విచ్ కేస్ 2ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకోండి. స్విచ్ కేస్ 2 నుంచి స్విచ్ కేస్ 5ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ గో టు కీవర్డ్ అనేది వాడచ్చు అనమాట. గో టు కేస్ 5 అని పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా స్విచ్ 2 కేస్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి కేస్ 5 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఈ గో టు కీవర్డ్ అనేది ఉపయోగపడుద్ది. సో రిటర్న్ కీవర్డ్ చూసినట్టయితే మీరు విత్ డేటా రిటర్న్ చేయడానికి ఈ కీవర్డ్ ఉపయోగపడుతుంది. అలానే వితౌట్ డేటా మీరు ఆ మెథడ్ని ఎండ్ చేయడానికి కూడా ఈ రిటర్న్ కీవర్డ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మనకున్న బిజినెస్ సొల్యూషన్స్ని బట్టి, కండిషన్స్ని బట్టి మనకు కావాల్సిన కీవర్డ్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు గైస్.
సో దిస్ ఈజ్ అ షార్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ 4 keywords. మీకు ఇన్ డీటెయిల్డ్ కావాలంటే ఇన్ డీటెయిల్డ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేశాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.